ఇంద్రకీలాద్రి పర్వతానికి ఆ పేరు ఎలా వచ్చింది? దుర్గమ్మ జన్మ రహస్యం ఏంటో తెలుసుకుందాం. ఒకానొక కాలంలో మహిషాసురుడు అనే శక్తివంతమైన రాక్షసుడు ఉండేవాడు. అతను దేవతల రాజ్యం స్వాధీనం చేసుకొని ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. దేవతలు చేసేదేమీ లేక శ్రీ మహావిష్ణువు, శివుడు, బ్రహ్మదేవుని దగ్గరకు సహాయం కోసం వెళ్తారు. త్రిమూర్తుల కలయికలో ఒక దివ్య తేజస్సు ఉద్భవిస్తుంది. ఆ తేజస్సే దుర్గాదేవి. దుర్గాదేవి 9 రోజుల పాటు మహిషాసురుడితో యుద్ధం చేసి 10వ రోజున మహిషాసురుడిని వధించింది. ఆ రోజునే విజయదశమిగా గుర్తించబడింది. మహిషాసురుడిని నాశనం చేసిన తర్వాత అమ్మవారు శాంతి కోసం ఇంద్రకీలాద్రి పర్వతంపై స్థిరంగా వసించారు. ఈ పర్వతంపై అమ్మవారు స్వయంభూ రూపంలో అవతరించింది. ఇంద్రకీలాద్రి పర్వతానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఒకసారి ఇంద్రుడు రాక్షసుల చేతిలో చాలా బాధలు పడుతూ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. పూర్తి కథ మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి.